ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఒక పని చేయాలని పిలుస్తాడు. కానీ మనం భయపడతాం, తప్పించుకోవాలనుకుంటాం, దేవుని చిత్తం నుండి పారిపోవాలని చూస్తాం. కానీ ఒక గొప్ప సత్యం ఏంటి అంటే, మనం దేవుని నుండి దూరంగా వెళ్ళగలం, కానీ దేవుని చూపు నుండి దూరం కాలేం. ఈరోజు దేవుని వాగ్దానము యోనా 1:17 యోనా 1:17 వాక్యం ఇలా ఉంది: యోనాను మృంగవల్లని యెహోవా ఒక గొప్ప మత్స్యమును నియమించి ఉండగా, యోనా 3 పగళ్ళు 3 రాత్రులు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యోనా జీవితంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెప్తుంది. ఇది కేవలం ఒక చేప కథ కాదు. ఇది అవిధేయత, పశ్చాత్తాపం, దేవుని కృప గురించి చెప్పే ఒక గొప్ప సందేశం. యోనా ఒక ప్రవక్త. ఒకరోజు దేవుడు అతనితో ఇలా అన్నాడు: నినివే పట్టణానికి వెళ్లి వారి పాపాల గురించి ప్రకటించు అని. నినివే ప్రజలు ఇలా ఉన్నారు: చాలా క్రూరమైన వారు, పాపంలో జీవించేవారు, దేవునికి విరోధంగా ఉండేవారు. యోనా వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేవుడు నినివేకు వెళ్ళు అన్నాడు, కానీ యోనా పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్ళిపోయాడు. అతను ఓడ ఎక్కి తర్షీషుకు వెళ్లడం ప్రారంభించాడు, ఎందుకంటే దేవుని చిత్తం చేయాలని అతనికి ఇష్టం లేదు. యోనా ఓడలో ఉండగా దేవుడు ఒక గొప్ప తుఫాను పంపాడు. ఓడ మునిగిపోయిందేమో అని అందరూ భయపడ్డారు. నావికులు తమ తమ దేవుళ్లకు ప్రార్థిస్తున్నారు. సరుకులు మొత్తం సముద్రంలో పడేస్తున్నారు. కానీ యోనా ఓడలో నిద్రపోతున్నారు. వారి చిట్లు వేశారు. ఆ చిట్టి యోనా మీద పడింది. అప్పుడు యోనా ఒప్పుకున్నాడు: నేనే కారణం, నేనే దేవుడి నుండి పారిపోతున్నాను అని. యోనా ఇలా అన్నాడు: నన్ను సముద్రంలో పడేయండి అనగానే వారు అలాగే చేశారు. అప్పుడు వెంటనే తుఫాన్ ఆగిపోయింది. యోనా సముద్రంలో పడిపోయినప్పుడు దేవుడు ఒక గొప్ప చేపను సిద్ధం చేసి ఉంచాడు. అది యోనాను మింగేసింది. 3 రోజులు 3 రాత్రులు యోనా చీకటిలో ఒంటరిగా భయంతో ఆ చేప కడుపులో ఉన్నాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే ప్రార్థించాడు. యోనా గ్రహించాడు: దేవుని నుండి పారిపోవడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందని. అతను పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు యోనాను ప్రార్థన విన్నాడు. ఆ చేప యోనాను ఒడ్డున వేసింది. ఈసారి యోనా నినివేకి వెళ్ళాడు. దేవుని సందేశాన్ని ప్రకటించాడు. నినివే ప్రజలు ఉపవాసం ప్రకటించారు, పాపాన్ని విడిచిపెట్టారు, దేవుని వైపు తిరిగారు. దేవుడు వారిని క్షమించాడు. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిగా దేవుని నుండి దూరం అయిపోవద్దు, ఎక్కడికి వెళ్ళినా ఆయన చూస్తాడు. రెండవదిగా అవిధేయత బాధకు దారితీస్తుంది, యోనా బాధపడాల్సి వచ్చింది. మూడవదిగా పశ్చాత్తాపం చూపిస్తే దేవుడు క్షమిస్తాడు, యోనా ప్రార్థన విన్నాడు కదా. నాలుగవదిగా దేవుడు 2వ అవకాశం ఇస్తాడు, యోనాను మళ్ళీ ఉపయోగించాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకురండి? మొదటిగా దేవుని మాటను వినాలి, వెంటనే విధేయత చూపాలి. రెండవదిగా దేవుని చిత్తం నుండి పారిపోకూడదు, అది శాంతినివ్వదు. మూడవదిగా తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం చెందాలి, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాలుగవదిగా దేవుని పిలుపుకు స్పందించాలి, ఆయన మన జీవితాన్ని ఒక ఉద్దేశంలో పెట్టాడు. ప్రియమైన సహోదరులారా, మీరు దేవుని నుండి దూరమయ్యారా? అవిధేయతలో ఉన్నారా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు: నా వైపు తిరుగు, నేను నిన్ను విడిచిపెట్టను అని. దేవుని నుండి పారిపోతే తుఫాను, కానీ దేవుని వైపు తిరిగితే కృప. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతుల్లో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా విధేయత యొక్క విలువను మాకు నేర్పించినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ చిత్తం నుండి దూరమయ్యే ప్రతి హృదయాన్ని మళ్ళీ నీ దగ్గరకు తిప్పుము తండ్రి. అవిధేయతలో కాకుండా నీ మాటకు విధేయతతో జీవించే హృదయాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మా తప్పులను క్షమించి యోనాకు ఇచ్చినట్టు మాకు 2వ అవకాశాన్ని ఇవ్వమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.